హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలాశ్వునికి ధుంధుమారుడు అని పేరు ఎలా వచ్చింది సెలవీయండి మునీంద్ర అని ధర్మరాజు మార్కండేయుణ్ణి అడుగుతాడు. మార్కండేయుడు కువలాశ్వుని కథ చెప్పనారంభిస్తాడు. పూర్వం ఉదంకుడు అని ఒక మహాముని ఉండేవాడు. ఆయన మహావిష్ణువు కోసం ఎంతో కాలం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు. నీమీద భక్తి సడలకుండా నా మనస్సు భక్తిమీద ఉండేలాగా అనుగ్రహించు చాలు అన్నాడు. నువ్వు కోరింది ప్రసాదించాను అన్నాడు విష్ణువు. అంతటా మహావిష్ణువు అనుగ్రహంతో ఉదంకునికి జ్ఞానయోగం సిద్ధిస్తుంది. మునీంద్ర, నీవల్ల ఒక లోకకల్యాణ కార్యం నెరవేరవలసి ఉంది. అది ఏమిటి అంటే, ధుంధుడు అనే రాక్షసుడు లోకకంఠకునిగా తయారయ్యాడు. వాణ్ణి అంతం చెయ్యటానికి బృహదశ్వుని కొడుకు కువలాశ్వుణ్ణి సిద్ధం చెయ్యాల్సిన బాధ్యత నీదే అని చెప్పి మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక కువలాశ్వుని విషయానికి వద్దాం. ఈ భూమండలం యావత్తూ పాలించినవాడు ఇక్ష్వాకుడు. అతడి కొడుకు శశాధుడు. శశాధుని కొడుకు కకుత్సుడు. కకుత్సుడి కొడుకు వేణుడు. వేణుడి కొడుకు పృథువు. పృథువు కొడుకు విశ్వకుడు. విశ్వకుని కొడుకు అద్రి. అద్రి కొడుకు యువనాశ్వుడు. యువనాశ్వుడి కొడుకు శ్రావస్తి. శ్రావస్తి కొడుకు బృహదశ్వుడు. బృహదశ్వుడి కొడుకే ఈ కువలాశ్వుడు. ఇంతలో ఒకరోజు కువలాశ్వుణ్ణి రాజుని చేసి తాను వానప్రస్థ ఆశ్రమానికి వెళ్లటానికి నిర్ణయించాడు బృహదశ్వుడు. అది విని ఉదంకుడు అయోధ్యకు విచ్చేశాడు. వానప్రస్థ ఆశ్రమానికి వెళ్లటానికి ఇది సమయం కాదు అని బృహదశ్వుణ్ణి వారించాడు ఉదంకుడు. బ్రహ్మవరబలం చేత ధుంధుడు అనే రాక్షసుడు లోకకంటకుడైనాడు. వాడిని అంతం చేయటం దేవతలకే అసాధ్యం. కాని ఈ కార్యం నీ కుమారునికి ఒక్కడికే సాధ్యం అని స్వయంగా ఆ మహావిష్ణువే నాతో చెప్పాడు అన్నాడు ఉదంకుడు. ఉదంకుడి ఉపదేశం ప్రకారం తండ్రి బృహదశ్వుని ఆశీర్వాదం తీసుకొని ధుంధుణ్ణి అంతం చేయటానికి కువలాశ్వుడు సర్వసన్నద్ధుడైనాడు. ఉదంక మహర్షి దారి చూపిస్తుండగా ఆయన వెనక తన చతురంగ బలగాలతో అనుసరిస్తున్నాడు కువలాశ్వుడు. అదే సమయంలో మహావిష్ణువు తన శక్తిని కువలాశ్వునిలో ప్రవేశపెట్టాడు. మహాతేజస్సుతో ప్రకాశించాడు కువలాశ్వుడు. ఆకాశంలో దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు. కువలాశ్వుడు తన సైన్యంతో సముద్రతీరం చేరుకున్నాడు. సముద్రతీరంలోని ఇసుకలో రాక్షసుడైన ధుంధుడు నివాసముండే ప్రాంతాన్ని చూపించాడు ఉదంకుడు. వెంటనే ఇసుకను తవ్వమని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు కువలాశ్వుడు. పారలు, గడ్డపారలు, పనిముట్లు పట్టుకుని సముద్ర ఒడ్డున ఉన్న ఇసుకని తవ్వారు సైనికులు. ఆవులిస్తూ లేచాడు ధుంధుడు. లేచిందే తడవుగా కువలాశ్వుడి సైన్యంపై నిప్పులు కురిపించాడు. ధుంధుడి అగ్నికీలల్లో పడి కువలాశ్వుడి సైన్యంలో చాలామంది మాడి మసైపోయారు. ఇది చూసి కోపోద్రుక్తుడైన కువలాశ్వుడు ధుంధుడిపై యుద్ధానికి సిద్ధమైనాడు. రథంపై ఉన్న కువలాశ్వునిపై పెద్ద ఆయుధంతో ధుంధుడు ఆకాశంలోకి ఎగిరి దాడి చెయ్యబోయాడు. కువలాశ్వుడు విల్లుకు బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలాడు. ధుంధుణ్ణి ఆకాశంలోనే భస్మం చేసింది బ్రహాస్త్రం. ధుంధుడు అంతమయ్యాడు. లోకం శాంతించింది. ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు దేవతలు. ధుంధుణ్ణి అంతం చేశాడు కావున కువలాశ్వునికి ధుంధుమారుడు అని పేరు వచ్చింది అని ధర్మరాజుకు వివరించాడు మార్కండేయుడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.